ఆత్మీయులందరికీ హృదయపూర్వకంగా వందనాలు. ప్రభువు అనుగ్రహించిన మరొక వారము ఈ మధ్యాహ్న కాల సమయమున మీ యొక్క గృహాలకు వచ్చి దేవుని మాటలు మీకు అందించే ఒక గొప్ప బాధ్యత నాకు అనుగ్రహించారు. దేవుని మాటలు వింటున్న దేవుని పిల్లలారా, ప్రతి ఒక్కసారి నేను చెప్పేది ఒకటే, ఒక బుక్ తీసుకోండి, ఒక పెన్ తీసుకోండి. ఒక బుక్కు, ఒక పెన్ను ఎప్పుడు నువ్వు ప్రసంగం విన్నా నీ చేతిలో ఉండాలి. ఎందుకు? ప్రసంగం అంతా రాయడానికి కాదు, ప్రసంగంలో దేవుడు నీతో మాట్లాడింది, నీ హృదయం మార్చుకోమన్నది, నీ ఆలోచన మార్చుకోమన్నది, నీ నడవడిక మార్చుకోమన్నది, నీ జీవితము మార్చుకోమన్నది ఏం చేయాలా? రాసుకోవాలా. రాసుకొని నేను మార్చుకుంటున్నానా లేదా అనే ఆలోచన చేస్తూ ఆత్మీయ జీవితంలో శ్రద్ధ కలిగి ముందుకు నడవడానికి ఇష్టపడాలి. సరే, ఈరోజు మన వాక్యాన్ని విందాం, తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మంచి యేసయ్య, గొప్ప దేవుడా, నీ మాటలు వినిచుండగా నీ సన్నిధి మా మధ్య ఉంచండి. మీరే కృపను చూపండి అయ్యా. ఎటువంటి అడ్డులు ఆటంకాలు లేకుండా పరిశుద్ధాత్మదేవ నీ స్వరము ప్రతి హృదయాలలోనికి వెళ్ళి అయ్యా ప్రతి ఒక్కరిని కదిలించి ఆత్మతో సిద్ధపాటు కలిగి నాయన నీ రాకడ కొరకే సిద్ధపాటు చేయడానికి సియోను స్వరమును ఏర్పాటు చేశావు. సిద్ధపాటు చేసి కదిలించి సిద్ధపాటు చేసి నడిపించమని నజరేయుడనే యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మాటని ఆలకిద్దామా? రూతు గ్రంథము 1వ అధ్యాయం చూసినట్లయితే, న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేములో నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేరు మహలోను, కిలియోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. నయోమి పెనిమిటైన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండరి. వారు మోయాబు స్త్రీలని పెండ్లి చేసుకొనిరి. వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహలోను, కిలియోనును 2 చనిపోయారు. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. ఆత్మీయులారా, ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసిన విషయం, బెత్లెహేము నుంచి ఒక కుటుంబము మోయాబు దేశానికి వెళుతుంది. అక్కడ ఎవరున్నారు? మోయాబీయులు, అమోనీయులు. ఎవరి సంతానము? లోతు యొక్క సంతానం. లోతుకి తన భార్యకి పుట్టినవారా? కాదు కదా. లోతు యొక్క బిడలు చేసిన దుర్మార్గమైన పని, దైవ భయము లేని నిర్ణయం, దైవ భయము లేని నిర్ణయాల వలన వారికి సంతానము మోయాబీయులు, అమ్మోనీయులుగా. దేవుని బిడలారా, నీవు దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని మాటను బట్టి నడుస్తూ దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తే నీవు నీ సంతానము దేవుని చేతిలో ఉంటుంది. వారు దేవుని చేత దీవించబడతారు. వారి ప్రవర్తన కూడా మార్చబడుతుంది. ఇక్కడ చూస్తే లోతు అబ్రహామును విడిచాడు. లోతు సన్నిధి కోల్పోయాడు, ఆత్మీయత కోల్పోయాడు, పరిశుద్ధత కోల్పోయాడు, దేవునితో నిబంధన కోల్పోయాడు. లోతు కోల్పోవడమే కాదు, తన పిల్లలు కోల్పోయారు. తన పిల్లలు దేవుని నుంచి దూరం అయిపోయి ఎలా మారారు? అన్యులుగా, విగ్రహారాధకులుగా, వ్యతిరేకులుగా. దేవుని ఆత్మ వారిని చూసినప్పుడల్లా పరితాపము చెందేలాగా వారు మారిపోయారు. అందుకంటున్నాను, ఆత్మీయులు ఎప్పుడూ దేవుని స్వరము వినాలి, దేవుని మార్గంలో నడవాలి, సేవకుని మాట వినాలి, లోబడాలి, దేవుని గణపరచాలి, దేవునికి భయపడుతూ దేవునికి ఇష్టమైన ప్రజలుగా ఉండాలి. సరే, ఇప్పుడు మోయాబీయులు అన్యులుగా ఉన్నారు, దైవ భయము లేనివారుగా జీవిస్తున్నారు, దేవునితో సంబంధం లేనివారుగా బ్రతుకుతున్నారు. ఈ యొక్క నయోమి
ఎలిమేలుకు 2 కుమారులను తీసుకొని బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, అందరికీ బాగా తెలుసు రొట్టెల ఇల్లు. ఆ బెత్లెహేముని రొట్టెల ఇల్లుగా దేవుడు దీవించి ఆశీర్వదించి ప్రత్యేకపరిచి తన పిల్లల కొరకే దేవుడు ఏర్పాటు చేసిన స్థలం. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఎక్కడ ఉండమన్నారు అక్కడే ఉండు, ఎక్కడ నివసించమన్నారు అక్కడ నివాసము చేయి. కరువు వచ్చిందా, శ్రమ వచ్చిందా, శోధన వచ్చిందా, అది తాత్కాలికమే. అవును, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా, అసలు కరువు కలగడానికి కారణం ఏమిటి? ఈ న్యాయాధిపతులలో చూసినట్లయితే ప్రజలు దేవుని మాట వినలేదు. దేవుడు వారిని శత్రువులకు అప్పగించారు, దేవుడు వారిని కరువుకు అప్పగించారు. ఎందుకు ఫెమైన్, ఎందుకు కరువు అంటే దేవుని యొక్క కృపలో ఉండవలసిన వారు కృపను ప్రక్కన పెట్టి, పరిశుద్ధతలో ఉండవలసిన వారు పరిశుద్ధతను ప్రక్కన పెట్టి, నిబంధనలో ఉండవలసిన వారు నిబంధన ప్రక్కన పెట్టి, ఇష్టానుసరమైన ఆచారాలు, ఇష్టానుసరమైన నడవడిక, ఇష్టానుసరమైన స్నేహాలు. చూసారా, ఒక శ్రమ ఎప్పుడైనా మన జీవితంలోకి వచ్చిందంటే ఈ శ్రమకు కారణం ఏమిటి, ఈ శోధనకి కారణం ఏమిటి, ఈ బలహీనతకి కారణం ఏమిటి, ఈ వ్యతిరేకతకి కారణం ఏమిటి ఆలోచన చేయాలి. తిరిగి ప్రజలు మొరపెట్టడము, దేవుడి సహాయం చేయడం. ఎవరో ఒక న్యాయాధిపతిని పంపించి ఇశ్రాయేలుని ఆ శత్రువుల చేతిలోంచి విడిపించేవారు. శత్రువులు దారుణాతి దారుణంగా వీరికి పంట పశువులని దోచుకునేవారు. ఎందుకు? ప్రభు మాట వినక. తిరిగి ప్రభువే ఎవరో ఒక న్యాయాధిపతిని పంపించాలి. అవును, గిద్యోను, యొఫ్తా, సంసోన్, దెబోరా, వీరందరూ దేవుడి చేత ఏర్పాటు చేయబడిన న్యాయాధిపతులు. ప్రజలను విడిపించడానికి, ఆ శ్రమల నుంచి, ఆ లోకము నుంచి, ఆ వ్యతిరేకత నుంచి, ఆత్మీయతలో పడిపోయిన స్థితి నుంచి తిరిగి లేవనెత్తబడి సన్నిధిలో నిలవబెట్టి పరిశుద్ధులుగా మార్చబడి కృపలో నిలవబెట్టబడి దేవుని సహాయము పొందుకొని, దేవుని సహాయము పొందుకున్న వారు విజయము పొందుకునే వరకు దేవుడి వారికి తోడుగా ఉన్నారు. ఈరోజు దేవుడు నీకు సేవకులను ఎందుకు ఇచ్చారు? నువ్వు మార్చబడి, నువ్వు నూతనపరచబడి, సన్నిధిలో నిలవబెట్టబడి, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మార్చబడి నువ్వు దీవించబడాలనే దేవుడు నిన్ను సన్నిధికి పిలుచుకున్నారు. నీ కొరకు దైవజనులు ఏర్పాటు చేశారు, నీ కొరకు కాపరులు ఏర్పాటు చేశారు. ఆ కాపరి స్వరం విను, ఆ కాపరి మాటకు లోబడు. నా ఇష్టం, నా ఆలోచన, నా ఉద్దేశం, నా తీర్మానం, నా ఆశలు అనుకున్నావా? జాగ్రత్త, దెబ్బతింటావు. నేనేం చేసినా పర్వాలేదు, ఆదివారం పూట నేను మానేస్తున్నాను, పనికి వెళ్తున్నాను, బయటికి వెళ్తున్నాను, బయట తిరుగుతున్నాను. జాగ్రత్త, జాగ్రత్త. కృపలో నుంచి బయటికి వెళితే నీకు క్షేమం కాదా? నిజం. కృపలో ఉండేవారు కృపలోనే నిలిచి ఉండాలి. కృపలోనికి పిలువబడ్డావు, కృపలో నిలిచి ఉండు, అది నీకు క్షేమము, అది నీకు భాగ్యము. అవును, ఈరోజు ప్రసంగము, కృపలో నిలిచి ఉండడానికి ఇష్టపడుతున్నావా? నిజం. బెత్లెహేము రొట్టెల ఇల్లు కృపగల దేవుడు, కనికరమగల దేవుడు దయ చూపి వారికిచ్చాడు. కానీ కరువు రాగానే మోయాబు దేశం వెళ్ళారట. వ్యాపారం చేద్దాం, మరొకటి చేద్దాం. ఏమైంది? అక్కడికి వెళ్ళారట. అక్కడికి వెళ్ళగానే భర్త మరణించాడు. రియల్లే. పిల్లలిద్దరికి పెళ్ళిళ్ళు చేశారు. ఎవరిని? మోయాబు స్త్రీలని, మోయాబీయులని, అన్యులని. దేవుడు వారితో అసలు సంబంధం ఏమవుతున్నాడు? దేవుడు వారిని చూస్తేనే మండిపడతాడు, దేవుడు వారిని చూస్తేనే కోపపడతాడు కదా. అయ్యో, నేను ఇటువంటి వారితో సంబంధం కలుపుకుంటే ఇటువంటి వారికి నేను నా కుమారులను ఇచ్చిన, నా కుమార్తెలను ఇచ్చిన దేవుడు అవకాశం ఇస్తాడా? అంగీకరిస్తాడా? సన్నిధి నుంచుతారా? కృపనిస్తారా? కృపను చూపుతాడా? వారిని దీవిస్తాడా? వారి సంతానము దీవిస్తాడా అని ఆలోచన లేదు. మీకుందా? నిన్నే మీకుంటుందా? నా పిల్లలు దేవుని చేతిలో ఉండాలి, నా పిల్లలు దేవుని సన్నిధిలో ఉండాలి, నా పిల్లలు దేవుని చేత దీవించబడాలి, నా పిల్లలు దేవుని చేత వాళ్ళు వర్ధిల్లాలి ఆలోచన ఉంటుందా? లేదా? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం కదా. ఆ బహుమానం ఎక్కడ పెంచుతున్నావు?
ఆ బహుమానం ఎక్కడ నడిపిస్తున్నావు? ఆ బహుమానం ఎక్కడ నిలవబెట్టాలనుకుంటున్నావు? ఆ బహుమానం ఎవరి చేతిలో పెట్టాలనుకుంటున్నావు? ఆలోచిస్తున్నావా? గమనిస్తున్నావా? నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతావు, నీ ఇష్టానుసారంగా నువ్వు నడుస్తావు, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తావు. దేవుని సన్నిధి నీతో ఉంటుందా? దేవుడి సహాయం ఉంటుందా? దేవుడు అంగీకరిస్తున్నారా? అసలు దేవుడు ఉండాలని ఆలోచిస్తున్నావా? దేవుడు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? ఆయన ఇష్టపడతారా, ఇష్టపడరా? అసలు దేవుడు ఏమంటారో ఆలోచిస్తున్నావా లేదా? వీళ్ళు ఆలోచించలేదు కాబట్టి బాధలు పడుతున్నారు. చూడండి, చెప్తాను. 2 కొడుకులకి పెళ్ళిళ్ళు చేశారు. 10 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. అదేమిటి? పెళ్ళి మా ఇష్టమే, మీ ఇష్టమే, మా దగ్గర డబ్బు ఉంది, పిల్లలు ఉన్నారు, మాకు నచ్చింది చేస్తాం, మంచి మంచి భోజనాలు పెడతాం. హలో, భోజనాలు, బట్టలు, బంధువులు కాదు. ఫలింపు, అభివృద్ధి, విస్తరింపు, ఆనందము, సమాధానము, సంతోషము కావాలి. కుటుంబంలో దేవుడు ఉండాలి, కుటుంబంలో సమాధానకర్త ఉండాలి, కుటుంబం ఆశీర్వదించబడాలంటే కుటుంబానికి శిరస్సు అయిన క్రీస్తు ఉండాలా? నిజమే కదా? ఆత్మీయులకి శిరస్సు ఎవరు? క్రీస్తు. మరి ఆత్మీయులే వారు కలిసినప్పుడు, వారు ఏకీభవించాలనుకున్నప్పుడు, సంబంధాలు కలుపుకోవాలనుకున్నప్పుడు ఆలోచన చేయకపోతే ఎలా? మంచి తీర్మానం తీసుకోకపోతే ఎలా? జాగ్రత్త లేని వారిగా బ్రతికితే ఎలా? నీ ఇష్టమా? నిన్ను ప్రేమించి ఏర్పాటు చేసి ప్రత్యేకపరిచి, నా కుమారుడు, నా కుమార్తె, ఆత్మీయులు, నా బిడలు, వారు నా వెలుగు, నా మహిమ, నిన్ను దేవుడు లోకానికి పరిచయం చేశాడు. నీ బ్రతుకులో ఎన్నో కార్యాలు చేశాడు కదా. ఎందుకు అవిశ్వాసం? ఎందుకు అవిశ్వాసంతో కూడిన తీర్మానం? ఎందుకు అవిశ్వాసంతో కూడిన నడవడిక? ఎందుకు అయోగ్యమైన జీవితం? 2 పిల్లలకి వివాహం చేసింది చాలా వైభవంగా. ఎక్కడ? అన్యుల మధ్యలో చాలా వైభవం చేసింది. అరే, మనం పెళ్లి చేస్తున్నాం కదా, దేవుడు వస్తారా? దేవుడు ఉంటారా? దేవుడు అంగీకరిస్తారా? చాలామంది అంగీకరించరు, వినరు. తర్వాత బాధ వచ్చాక, శోధన వచ్చాక, బలహీనత వచ్చాక, అది అవ్వలేదండి, ఇది అవ్వలేదండి, అది జరగలేదండి, ఇది జరగలేదండి, ఏడుస్తారు. ఏడవడం ఏదో పిల్లి చెయ్యకు ముందు ఏడవాలా? చెయ్యాలనుకునేప్పుడు ఏడవాలా? తీర్మానం తీసుకున్నప్పుడు ఏడవాలా? నీ చిత్తము జరిగించు, నీ ఉద్దేశము జరిగించు. నువ్వు తప్పు మరొకరు లేరు. నీ మాట కావాలి, నీ ఉద్దేశము కావాలి, నీ ఆలోచన కావాలి, నీ యొక్క ఇష్టమైన కావాలి. మనుషుల ఇష్టము కాదయ్యా, మనుషుల అంగీకారము కాదయ్యా, మనుషుల కోరికలు కాదయ్యా. నువ్వు ఎవరిని చెబితే, ఎవరిని చెయ్యమంటే, ఎవరితో కలిసి ఉండమంటే, ఎవరితో ఐక్యతగా ఉండమంటే వారితో ఉంటానయ్యా. నాకు తెలియచేయ్యా, నన్ను నడిపించయ్యా, సహాయం చేయయ్యా. సన్నిధిలో మోకరించు, ఏడువు, ఉపవాసం ఉండు, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ప్రభు వైపు చూడు. అంతే తప్ప డబ్బు ఉంది, పెళ్లి చేస్తాను, అయిపోద్ది, నా బాధ్యత అయిపోద్ది, తర్వాత బతుకంతా ఏడుస్తారు. నీ వల్ల జీవితం అంతా ఏడుస్తారు. ఒక ఇంటి నుంచి ఒక అమ్మాయిని తెచ్చినా, ఒక అబ్బాయిని తెచ్చినా, నీ నిర్ణయం ఎలా ఉండాలా? దీవెనకరంగా ఉండాలా, ఆశీర్వాదకరంగా ఉండాలా, నీవు ఆత్మీయంగా ఉండాలా, నీ బిడ్డలు ఆత్మీయంగా ఉండాలా, నీ కుటుంబం ఆత్మీయంగా ఉండాలి. చూస్తే 2 పిల్లలు కూడా మరణించారట. నయోమి 2 బిడ్డలు మృతి చెందిరి. చూసారా? అందుకే అంటున్నాను, ఏం చేసినా సాగిపోతుంది కాదు. రాబోతున్న శ్రమ నుంచి తప్పించి దిక్కెవరో, రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించి దిక్కెవరో, ఆధారం ఎవరో? నీ ఇష్టం సాగుతుంది కదా అని చేసుకొని పోతున్నావు. రాబోతున్న ఉగ్రత, రాబోతున్న శ్రమ, రాబోతున్న పరిస్థితి నుంచి నిన్ను తప్పించే దేవుడెవరో ఆలోచిస్తున్నావా? నిజం. నా వివాహ జీవితంలో కూడా నేను దేవుని చిత్తము కోరుకున్నాను, దేవుని ఉద్దేశము కోరుకున్నాను. దేవుని సేవ చేయాలంటే ఆత్మీయరాలు కావాలి. ఇహలోక క్యాస్ట్ కాదు, ఇహలోక ధనము కాదు, ఆత్మీయరాలు. నిజం. నేను చేసుకోవాలనుకున్న అమ్మాయి కూడా వాళ్ళు ఏ క్యాస్ట్ అడగలే, ఆత్మీయులైతే చాలు. ఎవరు ఒకరి ద్వారా సంబంధం రావడం,
వారి ఆస్తి ఎంత ఉంది, అంతస్తు ఎంత ఉంది కాదు, ఇది నా పరిస్థితి. కేవలం సేవకుడిగా ఉన్నాను, నా వెనకాల ఆస్తి కూడా లేదు. మీ అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నా. నేను కులమని చెప్పలే, సేవ చేస్తున్నా. మీ అమ్మాయిని ఇస్తే దేవుని సేవలు మేము కలిసి ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం. వారు చాలా ఆనందించారు, వారు చాలా సంతోషించారు. నిజం. ఎందుకని? దేవుని మీద ఆధారపడుతున్నాడు. ఆత్మీయులారా, మీరు అనుకుంటారు ఆత్మీయులు ఎవరు లేరో, ఎవరు సహాయం చేయరో, ఎవరు మంచిగా ఉన్నారో, అందరు కులాల్లో చూస్తారో. ఆత్మీయులు ఉన్నారో, నువ్వు ఆత్మీయంగా ఉంటే దేవుడు నడిపిస్తాడు. నేను ఒకటే చెప్పా, ఒక బ్యాగు అందులో బట్టలో ఉన్నాయి నాకు. ఆ బ్యాగ్ను చూసి మాత్రమే ఇవ్వండి. ఆస్తి ఉంది, ఇల్లు ఉంది, ఏం లేదు. నాకు ఏమీ లేకపోయినా వారు ఒక అమ్మాయిని ఇవ్వడానికి ఇష్టపడ్డారు. ఈరోజు దేవునికి సేవలో మేము మీ ఇంటి వరకు వచ్చేలాగా దేవుడు నిలవబెట్టారు. ధనము బ్రతికించదు, అంతస్తులు బ్రతికించవో, కులాలు బ్రతికించవో. ఆత్మీయత బ్రతికిస్తుంది, విశ్వాసం బ్రతికిస్తుంది, విధేయత బ్రతికిస్తుంది. దేవుని బిడ్డలారా, మీరు ఆత్మీయమైన తీర్మానం తీసుకున్నప్పుడు మీ కుటుంబాల్లో ఎన్ని సమస్యలు వచ్చినా ఒక్కటే చెబుతున్నా, నా జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చాయి, కానీ సమాధానకర్త అయిన దేవుడు నాకు తండ్రిగా ఉన్నాడు, నాకు కాపరిగా ఉన్నాడు, నాకు ప్రభువుగా ఉన్నాడు, నాకు సహాయం చేశారు. ఏ నమ్మకముతో, ఏ దేవుని విశ్వాసముతో మా అత్తయ్య మావయ్య ఇచ్చారో, ఈ రోజుకి కూడా వారు కలవరపడకుండా ఆనందించేలాగా దేవుడు మమ్మల్ని నిలవబెట్టారు. అందుకంటే నేను ఎన్ని పరిస్థితులైనా రావచ్చు, సహాయకుడు సమాధానకర్త అయిన దేవుడు మనతో ఉన్నాడని మనం నమ్మాలి. ప్రభువుని విడిచి దూరం వెళ్ళింది నయోమి. ఏం సాధించింది? ఏం సాధించలే. ఇద్దరు బిడ్డలు కోల్పోయింది. ఇప్పుడు తన కోడలతో అంటుందట, మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి, ఇక నేనేం చేయలేను. దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఎందుకు ఆ తప్పుడు నిర్ణయం? చాలామంది ఆత్మీయులు కూడా తప్పుడు నిర్ణయం తీసుకుంటారో తర్వాత ఏడుస్తారు. ఈ మాటలు వింటున్నా మీరు కూడా ఏడుస్తున్నారా? అయితే దేవుడు అంటున్నాడు, నిన్ను తిరిగి చిగురింప చేసేవాడను, నేను నిన్ను తిరిగి మహిమగా మార్చేవాడను, మధురమగా మార్చేవాడను. నీ జీవితమును చిగురింప చేయడానికి ఈ స్వరము ద్వారా నేను మాట్లాడుతున్నాను. అయ్యా, ఎరగక అయోగ్యముగా చేశానయ్యా, నన్ను మన్నించయ్యా అని ఒక మంచి తీర్మానం తీసుకో. ఇక నమ్మకముగా ఉంటాను, క్రమముగా ఉంటాను, నీ కుమారుడిగా ఉంటాను, నీ కుమార్తెగా ఉంటాను. ఎందుకని? ఎవరి దగ్గర సిగ్గుపడు, యేసయ్య దగ్గర సిగ్గుపడుకో. తప్పు చేశావా? తప్పుడు నిర్ణయం తీసుకున్నావా? తప్పుడు ఆలోచన చేసావా? సన్నిధి నుంచి వెళ్ళిపోయావా? సన్నిధి నుంచి దూరం అయ్యావా? వాక్యం నుంచి దూరం అయ్యావా? పశ్చాత్తాపపడు, పశ్చాత్తాప ప్రార్థన చేయి, లోబడు, సరిదిద్దుకో, సరి చేసుకో. నువ్వు సరి చేసుకుంటే దేవుడు నీ బ్రతుకును మారుస్తారా, నీ జీవితం మారుస్తారా? నిజం. నయోమి సరి చేసుకోవడానికి ఇష్టపడది. తను అంటుందట, నేను తిరిగి బెత్లెహేముకి వెళ్ళిపోతాను, నా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను. మా దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారంట, ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తిరిగి ఆశీర్వదిస్తున్నారంట. ఇప్పుడు నేనున్న స్థితిలో నాకు ఆయన తప్ప మరొక దిక్కు లేదు. నయోమిలాగా నువ్వు అంటున్నావా? ఇప్పుడు నేనున్న స్థితిలో దేవుడు తప్ప ఇంకో దిక్కు లేదయ్యా అంటున్నావా? బాధపడుతున్నావా? కన్నీరు కారుస్తున్నావా? ఏం బాధపడకు, ధైర్యముగా ఉండు. నిన్ను సృజించిన దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆయన నీకు భర్త అయ్యున్నాడు, ఆయన నీకు తండ్రి అయ్యున్నాడు, ఆయన నీకు దైవమై ఉన్నారు. నిన్ను విడిచిపెట్టిన దేవుడు. నీవు తిరిగి వచ్చే నిర్ణయం తీసుకో, సన్నిధిలో నిలవబడే నిర్ణయం తీసుకో, ఆరాధించే నిర్ణయం తీసుకో, వాక్యములో ఉండే నిర్ణయం తీసుకో, క్రమముతో కూడిన జీవితము జీవిస్తానని నిర్ణయం తీసుకో. ఆ నిర్ణయం తీసుకుంటే ప్రభు కృప నువ్వు పొందుకుంటావు, ప్రభు యొక్క సహాయము నువ్వు పొందుకుంటావు, ప్రభు యొక్క తోడు నువ్వు పొందుకుంటావు. నయోమి నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకొని తిరిగి బెత్లెహేం వెళ్తుంది. తన కోడలతో అంటుందట, అమ్మా, ఇప్పుడు నేను మరలా వివాహం చేసుకొని కుమారుల్ని కనలేను, కాబట్టి మీరు తిరిగి మీ తల్లుల దగ్గరికి వెళ్ళండి, మీ ఇంటికి వెళ్ళిపోండి.
పెద్ద కోడలు ఓర్ప ఏడ్చిందట. ఏడ్చి అత్తకు ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. రూతు అత్తని హత్తుకొనుందట. నీ జనమే నా జనము, నీ వారే నా వారు, నీ దేవుడే నా దేవుడు. నువ్వెక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నువ్వెక్కడ నివాసం ఉంటే నేను అక్కడ నివాసం ఉంటాను. చూసినారా? ఆలోచన చేయండి. నయోమి హృదయం మారగానే, నయోమి మనసు మారగానే దేవుడు ఆమె బ్రతుకును మార్చడం ఆరంభించారు. ఈ రోజు నీ హృదయం మారితే చాలు, నీ నిర్ణయం మారితే చాలు, నీ ఆలోచన మారితే చాలు, దేవుడు నీ జీవితమును మార్చడం ఆరంభిస్తారు, నీ బ్రతుకును మార్చడం ఆరంభిస్తారు, నీ జీవితమును చిగురింప చేయడం ఆరంభిస్తారు. చూడండి 16వ వచనము. అందుకు రూతు, నా వెంబడ రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నువ్వు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి నొందిన చోటనే నేను మృతి నొందేదను, అక్కడనే పాతి పెట్టేదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంతైనా కీడు చేయనగాక. అన్యురాలే, రూతు అన్యురాలే. ఓ ఆత్మీయురాలుగా మాట్లాడుతుంది. ఈరోజు మీరు ఆత్మీయుల కుటుంబాలు ఉంటున్నారు. మీ కుటుంబాలను వారితో ఏం మాటలు మాట్లాడుతున్నారా? ఆదరణకరమైన మాటలు మాట్లాడుతున్నారా? మీ మాటలు ఆదరిస్తున్నాయా? నయోమి కుమిలిపోతుంది. భర్త మరణించాడు, పిల్లలు మరణించాడు, ఏకాకనైపోయాను, ఒంటరినైపోయాను, నాకెవ్వరు లేరు. కృంగిపోతున్న అత్త దగ్గరికి వచ్చింది. ఒక తల్లిని ప్రేమించినట్లుగా ప్రేమిస్తుంది, ఒక తల్లిని ఆదరించినట్లుగా ఆదరిస్తుంది, ఒక తల్లికి ధైర్యం చెప్పినట్లుగా ధైర్యం చెప్పబోతుంది. ప్రియ ఆత్మీయులారా, మీరు దేవుని నమ్ముకొని ఎంత కాలమైనది? మీ స్వభావాలు ఎలా ఉంటున్నాయి? ఏ ఆత్మచేత నడిపించబడుతున్నారో? ఎక్కడ మార్పు చెందుతున్నారో? ఎక్కడ ఫలిస్తున్నారో? మీ ఫలింపు ఎక్కడా? దేవుడు ఈరోజు మిమ్మల్ని అడుగుతున్న మాట, మీ ఫలింపు ఎక్కడా? మీ బ్రతికి ఎక్కడ మార్చబడది? నీ జీవితం ఎక్కడ మార్చబడది? నేను మీ లోపల నివసిస్తున్నానని, మీరే నా ఆలయమై ఉన్నారని, నీ హృదయమే నా ఆలయమై ఉన్నదని ఎరుగుతున్నావా? కొంతమంది వంచన, మోసం, అసూయ, క్రోధం లోపల దాచిపెట్టుకుంటారు. బయటికి ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అమ్మా, ప్రైజ్ ద లార్డ్ అక్క, ప్రైజ్ ద లార్డ్ అన్నయ్య. ఏం హృదయములను చూసే దేవుడు నిన్ను చూస్తున్నారని తెలియదా? ఆయన నిన్ను ప్రేమించారని తెలియదా? నిన్ను ప్రత్యేక పరిచారని తెలియదా? లోకం నుండి వేరు చేశారని తెలియదా? అసలు దేవుడు ఉన్నారని నీకు తెలుసా తెలియదా? తెలుసుకోవాలి. నువ్వు ఆత్మీయంగా మార్చబడాలి, నీ ఆలోచనలు ఆత్మీయంగా మార్చబడాలి, నీ మాటలు ఆత్మీయంగా మార్చబడాలి. ఒక అన్యురాలైన మోయాబే నయోమి ద్వారా యెహోవా దేవుడై ఉన్నాడని, ఆయన ఆదరించాడని, కాపాడాడని, రక్షించాడని, దీవించాడని, ఆయనను విడిచి మోయాబు దేశం రావడం వల్లే మా బ్రతుకులు ఇలా అయిపోయాయని నయోమి చెబితే రూతు విని అంగీకరించి మార్చబడ్డది. ఆ రూతు ఎంతగా మార్చబడ్డదంటే తిరిగి అత్తనే ధైర్యపరుస్తుంది. హలో, దేవుడు అంటున్నారా? మొదటి వారు కడపటి వారు అవుతారా? కడపటి వారు మొదటి వారు అవుతారా? ఈరోజు నీ ఆత్మీయ స్థాయి ఏమిటి? మొదటి వ్యక్తిగా ఉన్నావా? కడపటి వ్యక్తిగా ఉన్నావా? మొదటి వ్యక్తిగా ఉన్నావా? దిగజారిపోయే వ్యక్తిగా ఉన్నావా? నీ ఇంటిలో ఏ ఆత్మీయత ఉంది? నీ ఇంటిలో నీకు స్థానం ఏమిటి? నీ ఇంటిలో నీ గుర్తింపు ఏమిటి? నీ సంఘములో నీ గుర్తింపు ఏమిటి? నీ మాటలు మారాయనా? నీ ప్రేమ మారిందనా? నీ జీవితం మారిందనా? నీ నడవడిక మారిందనా? నిన్ను చూస్తే చాలమ్మా దేవుని ప్రేమ కనబడుతుంది, నీ మాటలు వింటే చాలమ్మా ఆదరణ వస్తుంది, నిన్ను చూస్తే చాలమ్మా ఎంతో సంతోషం వస్తుంది అంటున్నారా? నిన్ను చూస్తే చాలు తిట్టుకుంటున్నారా? ఆలోచన చేయి. దేవుని ఆత్మ నీ లోపల కార్యము జరిగిస్తే, నిన్ను మార్చడానికి నువ్వు అవకాశం ఇస్తే, నిన్ను చూసిన వారు దేవుని చూస్తారు, దేవుని మహిమను చూస్తారు. నువ్వు లోకానుసారంగా బ్రతకవు, లోకపు స్వభావం ఉండదు, శరీర స్వభావం ఉండదు, ఆత్మ స్వభావం, ఆత్మ ఫలములు, ఆత్మీయమైన ఫలింపు, ఆత్మీయమైన జీవితం ఉంటుంది. ఇక నయోమికి అర్థమైందట, రూతు నాతో రావడానికి ఇష్టపడుతుంది.
చూసారా, ఎంత శ్రమరాని నీ కుటుంబానికి మీరు ఆత్మీయంగా ఐక్యతగా ఉంటే సులువుగా లోకమును జయిస్తారు, సులువుగా శ్రమను జయిస్తారు, సులువుగా వ్యతిరేకతను జయిస్తారు, సులువుగా పరిస్థితులు మార్చబడతాయి, సులువుగా మీరు అపవాదను ఓడిస్తారు. మీరు ఐక్యతగా ఉండండి, కుటుంబాల ఐక్యతగా ఉండండి, కుటుంబాల ప్రేమ కలిగి ఉండండి, కుటుంబాల దేవుని కలిగిన వారిగా ఉండండి, కుటుంబాల దేవుని మాటతో నడవడానికి జీవించడానికి ఇష్టపడండి. దేవుడు లేని బ్రతుకులు మానే, దేవుడు లేని ఇల్లుగా ఉండద్దు. దేవుడు కలిగిన బ్రతుకులు, దేవుడు కలిగిన కుటుంబాలు, దేవుడు కలిగిన పిల్లలు, దేవుడు కలిగిన వర్ధిల్లిన వారిగా మీరు ఉండాలి. నిజం. ఇక్కడ చూస్తే ఇక రూతు నాతో రావడానికి ఇష్టపడ్డదని రూతు నయోమి నడకయాతన నడుస్తూ బెత్లెహేముకి వెళ్ళారట. ఆ బెత్లెహేములో ఉన్నవారు నయోమిని చూసి అడుగుతున్నారట. ఏమని చూడండి, వారు బెత్లెహేముకు వచ్చినప్పుడు 19వ వచనము, ఆ ఊరు వారందరూ వారి యొద్దకు గుంపుగూడి వచ్చి ఈమె నయోమి కదా అని అనుకొని చుండగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసిన గనక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గలదాన్ని వెళ్ళితేనే యెహోవా నన్ను రిక్తిరాలుగా తిరిగి రాజేశాను, మీరు నన్ను నయోమి అని పిలవనేలా. చూసినారా ఏమిటట? సమృద్ధి గలదానే బెత్లెహేము నుంచి వెళ్ళానని నయోమి అంతలో నయోమి ఒప్పుకుంటుంది. అందుకే అంటున్నాను, అన్నీ బాగున్నప్పుడు ప్రార్థన చేయడం మానేయడం, అన్నీ బాగున్నప్పుడు లోక ప్రయాణాలు పెట్టుకోవడం. అర్థమైందా? ఏదో వంకలు పెట్టి సన్నిధి, ప్రార్థన, ఆత్మీయత అన్నీ ప్రక్కన పెట్టేసి బ్రతుకుతున్నావేమో, నీవు కూడా దెబ్బతింటావు, చాలా కోల్పోతావు. నయోమి అంటుంది, సమృద్ధి గలదాన్ని వెళ్ళాను, ఇప్పుడు రిక్తురాలుగా మిగిలాను. నన్ను నయోమి అనకండి, నయోమి అంటే మధురము, నేను మారా, నా బ్రతుకులు ఏమీ లేదు, అంతా వేదన అంటుంది. దేవుని బిడ్డలారా, ఆ మారాన్ని దేవుడు తిరిగి మధురముగా మారుస్తున్నారు. ఆమె జీవితంలో మార్చడానికి ఇష్టపడ్డారు. ఆమె నిర్ణయం మార్చుకుంది. ఈ మాటలు వింటున్న నీవు నీ జీవితంలో తప్పుడు తీర్మానం వల్ల, తప్పుడు నడవడిక వలన, తప్పుడు ఆలోచన వలన, తప్పుడు స్నేహం వలన సర్వం కోల్పోయావేమో, ఆత్మీయతలో పాడిపోయావేమో, దిగజారిపోయావేమో, దేవుని నుంచి దూరం అయిపోయావేమో. ఒక్కసారి ఆలోచన చేయి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు, నిన్ను మార్చడానికి, నిన్ను చేరదీయడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ప్రార్థన చేద్దామా? తలలో ఉంచండి. పరిశుద్ధుడా, ఈ బిడ్డలో ప్రార్థన చేయించుండగా నయోమి ఎలా తప్పుడు తీర్మానం తీసుకుందో, బిడ్డలు కూడా త్రోవ తప్పిపోయినామని, బలహీన పడ్డామని, తిరిగి నువ్వు చేరదీస్తున్నావని, ప్రేమిస్తున్నావని, కృపను చూపిస్తున్నావని, ఈరోజు నీవే వీరితో మాట్లాడావని అంగీకరిస్తుండగా నీవే సహాయం చేయండి. వారిని తాకండి, వారిలో మారా అనుభవాన్ని నువ్వు తొలగిస్తున్నావయ్యా. అందుకే ఈరోజు మాట్లాడావు. ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి బలహీనతను యేసు నామములో బంధిస్తున్నామయ్యా. అభిషేకముతో తాకండి, తల నుంచి అరికాల వరకు ముట్టండి. శక్తిని, బలమనివ్వండి, నెమ్మది, సమాధానం ఇవ్వండి. నీవే సహాయం చేయండి నాయనా. నీ ఆత్మ కార్యములు బిడ్డల జీవితంలో జరిగించి ఆ ప్రాంతాల్లో సాక్షులుగా నిలవబెట్టమని నజరేయుడని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆత్మీయులారా, తిరిగి వచ్చేవారము మనము దేవుని మాటలు వినేంత వరకు ఆత్మీయతలో నమ్మకముగా ఉండండి. దేవుని బిడ్డలుగా జీవించండి, దేవుని మార్గంలో నడవండి. మీ కుటుంబంలో దేవుని సన్నిధి కలిగిన వారుగా ఉండడానికి, జీవించడానికి ఇష్టపడండి. ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు.